హాయ్ గైస్, వెల్కమ్ టు ఇన్ఫినైట్ ట్రేడర్స్. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్లో ఇది 4th వీడియో. ఫస్ట్ వీడియోలో మనం మార్కెట్ క్యాప్ గురించి, బుక్ వాల్యూ గురించి, ప్రైస్ టు బుక్ రేషియో గురించి నేర్చుకున్నాం. సెకండ్ వీడియోలో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో గురించి, ఓపీఎం గురించి నేర్చుకున్నాం. థర్డ్ వీడియోలో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో గురించి, అలానే డెబ్ట్ టు ఈక్విటీ రేషియో గురించి నేర్చుకున్నాం. ఇది 4th వీడియో. ఈ 4th వీడియోలో మనం ఎర్నింగ్స్ పర్ షేర్ గురించి, అలానే ఫేర్ వాల్యూ గురించి నేర్చుకున్నాం. ఎవరైతే ఫస్ట్ 3 వీడియోస్ చూడలేదో ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ ప్లేలిస్ట్లో అప్లోడ్ చేసి ఉంటాం, వెళ్ళి చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఇప్పుడు ఒక షేర్కి వీళ్ళు ఎంత ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారు అనేది ఈపీఎస్. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ చూద్దాం. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఈపీఎస్ వచ్చేసి 103 ఉంది. మనకి ఈపీఎస్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉండాలి. ప్రాఫిట్ అండ్ లాసెస్లో కింద ఇక్కడ ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాసెస్లో ఇక్కడ ఈపీఎస్ ఉంటుంది చూడండి. ఈపీఎస్ ఇన్ రూపీస్ ఇక్కడ వచ్చేసి 30 ఉంది. ఈ ఇయర్లో 2013లో ఈపీఎస్ వచ్చేసి 30 ఉంది. ఇలా పోయే ముందుకి 2014లో 32, 15లో 34, 16లో 43 ఇలా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఎప్పుడైనా కానీ మనం షేర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ ఈపీఎస్ ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉండాలి. ఇలా ఇంక్రీజ్ అవుతూ ఇప్పుడు ఒక్కొక్క షేర్కి వీళ్ళు ఎంత ఎర్న్ చేస్తున్నారంటే 102 రూపీస్ ఇంక్రీజ్ అయింది. 102 రూపీస్ వరకు ఇంక్రీజ్ అయింది. ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది 102 వరకు ఇంక్రీజ్ అయింది. స్టార్టింగ్ ఎంత ఉంటుంది? 30 రూపీస్ ఉంటుంది. ఇలా ఇంక్రీజ్ అయ్యే ఉండే కంపెనీస్నే మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని చార్ట్స్ రూపంలో చూపిస్తాం. నువ్వు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇక్కడ చూసుకుంటే ఎర్నింగ్స్ పర్ షేర్ వచ్చేసి 2017లో వచ్చేసి 43 ఉంది. కానీ 2018లో ఒక్కసారిగా 53కి వెళ్ళిపోయింది. దాన్నే ఇప్పుడు చార్ట్లో చూద్దాం. ఇక్కడ 2016-17లో చూడండి గ్రాఫ్ అనేది 2016 to 17 వరకు 16-17 వరకు ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. 18లో ఒక్కసారి ఎర్నింగ్స్ పర్ షేర్ ఎప్పుడైతే 53కి వెళ్ళిపోయిందో 43 నుంచి చూడండి వాల్యూ కానీ ఇంక్రీజ్ అయిపోయింది. ఒక్కసారిగా 2018లో ఉండే వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఇంక్రీజ్ అయింది. అలానే ఇంకా చూసుకుంటా పోతుంటే ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అలానే షేర్ ప్రైస్ కానీ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఓకేనా? ఇలా చెక్ చేసుకుంటాం. ఇప్పుడు కానీ ఈపీఎస్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉండాలి. అలానే మనం ఈపీఎస్ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ప్రజెంట్ ఈపీఎస్ వాల్యూ మైనస్ 3 years బ్యాక్ ఈపీఎస్ వాల్యూ చేసామంటే ఒక వాల్యూ వస్తుంది. దాన్ని ఇక్కడ ఎక్స్ అనుకున్నాం. ఈ ఎక్స్ డివైడెడ్ బై 3 years బ్యాక్ ఈపీఎస్ వాల్యూ ఇంటూ 100 చేసామంటే ఈపీఎస్ పర్సంటేజ్ వస్తుంది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈపీఎస్ పర్సంటేజ్ చెక్ చేస్తాం. ప్రజెంట్ ఈపీఎస్ వాల్యూ వచ్చేసి 103 రూపీస్ ఉంది. ప్రజెంట్ ఎంత ఉంది? 103 రూపీస్ ఉంది. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. ప్రజెంట్ ఎంత ఉంది? ఈపీఎస్ వాల్యూ వచ్చేసి 103 రూపీస్ ఉంది. అలానే 3 years బ్యాక్ అంటే 2021 ఎంత ఉంది? 77 రూపీస్ ఉంది. ప్రజెంట్ ఈపీఎస్ వాల్యూ మైనస్ 3 years బ్యాక్ ఈపీఎస్ వాల్యూ అంటే 102 మైనస్ 77 చేసామంటే మనకు వాల్యూ వచ్చింది. ఎంత వచ్చింది? 25 వచ్చింది. అక్కడ నేను ఎక్స్ అనుకున్నాను. ఇది నాకు మార్పుగా రాసేటప్పుడు ఎక్కడ ఎక్స్ వచ్చింది 25 వచ్చింది. 25 డివైడెడ్ బై 3 years బ్యాక్ ఈపీఎస్ వాల్యూ 25 డివైడెడ్ బై 3 years బ్యాక్ ఈపీఎస్ వాల్యూ అంటే ఎంత? 77 చేసామంటే మనకి ఎంత వచ్చింది? 0.32 వచ్చింది. 0.32 వచ్చింది. ఇంటూ 100 చేసామంటే 30% మిస్టేక్ ఉంది క్యాలిక్యులేటర్లో. 0.32 ఇంటూ 100 చేసామంటే 32% వస్తుంది. అదంతా చూడండి. 0.32 ఇంటూ 100 చేసామంటే 32% వస్తుంది. ఇందాక అక్కడ వాల్యూ ఏదో మిస్టేక్ వచ్చింది క్యాలిక్యులేటర్లో. కావాలంటే మీరు ఒకసారి ఫోన్లో అయినా చెక్ చేసేవాడి. 32% వస్తుంది. ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేసి అక్కడ ఆల్రెడీ చేస్తున్నా. ఇక్కడ మనం ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ ఈపీఎస్ పర్సంటేజ్ అనేది పాజిటివ్లోనే ఉండాలి. పాజిటివ్లో ఉండే వాటిలోనే మనం ఇన్వెస్ట్ చేసుకుంటాం. నెగిటివ్లో ఉంటాయి కొన్ని ఈపీఎస్ ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది ఈపీఎస్లో ఉంటాయి. అంటే వాళ్ళ కంపెనీ సరిగ్గా రన్ చేయట్లేదు. వాళ్ళకుండే షేర్లకి వాళ్ళు ప్రాఫిట్స్ జనరేట్ చేయట్లేదని అర్థం. షేర్ వాల్యూకి వాళ్ళు ప్రాఫిట్స్ జనరేట్ చేయలేదని అర్థం. ఎప్పుడైనా కానీ మనం ఈ ఈపీఎస్ పర్సంటేజ్ అని ఇంక్రీజ్ అవుతూనే ఉండాలి. ఈపీఎస్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతున్న వాటి స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటాం. అలానే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫేర్ వాల్యూ గురించి చూద్దాం. ఫేర్ వాల్యూ అంటే ఏంటంటే ఎక్కడైతే స్టాక్ ప్రైస్ దగ్గర బయ్యర్ అండ్ సెల్లర్ ఇద్దరు అగ్రీ అవుతారో ఆ ప్రైస్నే ఫేర్ వాల్యూ అని అంటాం. అంటే ఏంటంటే ఆ స్టాక్ యొక్క రియల్ ప్రైస్ అనమాట. అంటే ఇప్పుడు కొన్ని స్టాక్లు హైగా ఉంటాయి, లోగా ఉంటాయి, కానీ ఆ స్టాక్ యొక్క రియల్ వాల్యూ, ఆ స్టాక్ యొక్క రియల్ ప్రైస్ దాన్ని ఫేర్ వాల్యూ అంటాం. ఎక్కడైతే బయ్యర్ అలానే సెల్లర్
ఇద్దరు అగ్రి ప్రైస్ దాన్నే ఫెయిర్ వాల్యూ అని అంటాం. ఈ ఫెయిర్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇందాక మనం చూసిన ఎలా ఈపీఎస్ పర్సంటేజ్ని ఎలా కనుక్కోవాలో ఆ పర్సంటేజ్ డివైడెడ్ బై స్టాక్ పి ఈజ్ ఈక్వల్ టు మనకు వాల్యూ వస్తుంది, దాన్ని ఎక్స్ అనుకుంటాం. ఆ ఎక్స్ ఇంటూ ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ వేసామంటే ఫెయిర్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం ఎవరైతే ఈ ఫెయిర్ వాల్యూ దగ్గర ఇన్వెస్ట్ చేస్తారో మనం భయపడిన అవసరం లేదు. మార్కెట్ ఎంత డౌన్ అయినా కానీ ఫెయిర్ వాల్యూ కంటే డౌన్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫెయిర్ వాల్యూ దగ్గర బోత్ బయర్ అండ్ సెల్లర్ అనేవాళ్ళు ఇద్దరు అగ్రి అవుతుంది. అయితే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ గురించి అలానే మార్కెట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా మాకు టెలిగ్రామ్లో పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి, లేదంటే కామెంట్స్లో పెట్టండి, మేము కాంటాక్ట్ అవుతాం. మేము మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం.